హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి మహాదేవపుర శివాలయం కోనేరులో గుర్తు తెలియని బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గత 24 గంటల నుంచి గాలింపు చేపట్టినా బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే బాలుడి మిస్సింగ్ పై ఎటువంటి ఫిర్యాదు కూడా అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సీసీ కెమెరాలో ముగ్గురు చిన్నారులు కోనేరు వైపు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఉండటంతో మిస్ అయిన బాలుడి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కుత్బుల్లాపూర్ లో జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదేవపురంలోని గుట్ట మీద ఉన్న శివాలయం కోనేరులో గుర్తు తెలియని బాలుడు ఒకడు గల్లంతయ్యాడు. ముఖ్యంగా నిన్న స్థానికుల ద్వారా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ఆ బాలుడు గల్లంత అవడం చూసి ఇమీడియట్ గా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అక్కడికి జగద్గిరిగుట్ట పోలీసులు అలాగే డిఆర్ఎఫ్ బృందం సాయంతో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గత 24 గంటల నుండి గాలింపు చర్యలు చేపట్టినా సరే బాలుడి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. బాలుడు ఎవరు ఎక్కడి వ్యక్తి అనే దానికి కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు. ముఖ్యంగా ఏదైతే పోలీసులు కూడా బాలుడు మిస్సింగ్ సంబంధించి ఎటువంటి ఏదైతే ఫిర్యాదు కూడా రాకపోవడంతో కూడా పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ దర్యాప్తు అయితే చేపడుతున్నారు. సీసీ కెమెరాలో కూడా ఏదైతే ఆ గుట్ట మీద ఉన్న గుడి కోనేరు దగ్గరికి కెమెరాలో ముగ్గురు చిన్నారులు అక్కడికి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు అయితే అక్కడ ఉండడంతో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తారు. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులకు కూడా ఎటువంటి ఫిర్యాదు కూడా రాలేదు. కాకపోతే అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు డిఆర్ఎఫ్ బృందం ఆ గుట్ట మీద ఉన్న గుడి కోనేరులో అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ బాలుడు ఎవరనే దానిపై ఇంకా పోలీసులకి కూడా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగద్గిరిగుట్ట పిఎస్ లోనే ఎటువంటి మిస్సింగ్ కేసు కూడా ఇంకా నమోదు అవ్వలేదు. పోలీసులు ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైనా మిస్సింగ్ కేసు అంటే బాలుడికి సంబంధించి ఏదైనా మిస్సింగ్ కేసు ఏదైనా నమోదయ్యాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇంకా మిస్సింగ్ కేసుకి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో అక్కడ గుట్ట దగ్గర ఉన్న కెమెరాలు అన్ని కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ఈ కెమెరాలను ముగ్గురు చిన్నారులు ఆ కోనేరు వైపు నడుచుకుంటూ వెళ్లడం కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ కెమెరాలో ఉన్న ముగ్గురు బాలు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై పూర్తిగా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారనే చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.